అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ బుల్లె విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాప్తాడు ఎంపీపీ చిట్టిరెడ్డి జయలక్ష్మి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడాలని, అధికారులు పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని, రైతులకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీలు, పంట నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా మండలంలోని అధికారులు తమ పరిధిలో ఉన్న సమస్యలను ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు, ఎంపీటీసీ వరలక్ష్మి, సర్పంచులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధ్యక్షత వహించినటువంటి ఎంపీపీ మేడం గారికి, వైస్ ఎంపీపీ 1, 2 గారికి, గ్రామ సర్పంచులకు, ఎంపీటీసీలకి, అధికారులకి, మన ఎంపీడీఓ మేడం గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సునీత. నేను తాడిపత్రి నుంచి ఇక్కడ మన రాప్తాడు మండలానికి ఏపీఎంగా రావడం జరిగింది. 1 వీక్ అయింది. మన జాబితా గ్రూపులు వచ్చి 865 గ్రూపులు మన మండలంలో ఉండడం జరిగింది. ఇయర్ టార్గెట్ వచ్చి ఉన్నతి కింద అంటే ఎస్సీ ఎస్టీలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు. వారు ఏదైనా యాక్టివిటీ పెట్టుకుంటామన్నా కూడా వాళ్ళకు కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అది 2 lakhs వరకు దానికి ప్రాజెక్ట్ కూడా తయారు చేసి ఇవ్వాల్సి వస్తుంది. అది వడ్డీ లేని రుణము. మామూలుగా శ్రీనిధి రుణాలు అయితే అవసరమైన వాళ్ళు కూడా ఇయర్ టార్గెట్ కూడా అప్పుడే అచీవ్ కావడం కూడా జరిగింది. అది రూపాయి వడ్డీ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకు నుండి కూడా ప్రతి సభ్యురాలు కూడా 2 లక్షలు, అంటే ప్రతి గ్రూప్ కూడా 20 లక్షల రుణాలు కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన మండలంలో ఉన్న డ్వాక్రా గ్రూపులన్నీ కూడా ఇప్పటికి 99% రికవరీ శాతం కూడా బాగుంది. మన సంఘ సభ్యులందరూ కూడా ఎంపీఓ మేడం గారికి, అధికారులకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, అధికారులకి, పాత్రికేయులకి నమస్కారాలు. ముఖ్యంగా మండలంలో మొత్తం అంగన్వాడీ కేంద్రాలు 44 ఉన్నాయి. అందులో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు అంటే 1000 జనాభాకి ఒక మెయిన్ అంగన్వాడీ కేంద్రం ఉంటుంది. మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 40 ఉన్నాయి. మినీ అంగన్వాడీ కేంద్రాలు అంటే 350 నుంచి 500 లోపల ఉన్న జనాభాకి ఒక మినీ అంగన్వాడీ కేంద్రం. ఈ మినీ అంగన్వాడీ కేంద్రాలు 4 ఉన్నాయి. సొంత భవనాలలో నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు 34 ఉన్నాయి మండలంలో. అద్దె భవనాలలో నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు 7 ఉన్నాయి. అవి రామనేపల్లి, బండమీదపల్లి 1, పాలచర్ల మెయిన్, పాలచర్ల మినీ, కృష్ణాపురం, హంపాపురం 2, ఐవారపల్లి, ఈ 7 అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటిలో బండమీదపల్లి 1, పాలచర్ల మినీ, హంపాపురం 2, ఐవారపల్లి ఈ బిల్డింగ్స్ కొన్ని ఇన్కంప్లీట్, స్థలం ఇచ్చి ఇన్కంప్లీట్ స్టేజ్ లో, స్లాబ్ స్టేజ్ వరకు ఉన్నాయి. పాలచర్ల మెయిన్, కృష్ణాపురం అంగన్వాడీ కేంద్రాలు శిథిలావస్థలో ఉన్నాయి. రామనేపల్లి వచ్చేసి అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు. వీటికి స్థలం ఇంకా మాకు దొరకలేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి స్థలం కావాలని ఇక్కడ కూడా పెట్టాం మేడం అంగన్వాడీ కేంద్రాల్లో.